ఎదుగుతున్న తీరు అలాంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, స్పీకర్ అయినరు, ఎంత కమిటెడ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఇంతెందుకు దామోదర ఆనందసింహ గారు ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు డిప్యూటీ సీఎం కాగలిగినారు, వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్గా ఉంటాయి, వీళ్ళంతా ఆ కోవకు చెందిన. నేను నా నేపథ్యం సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో మర్జ్ కావడానికి కొంత సమయం పట్టిన, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని వంట పట్టించుకోవడం, సామాజిక నేపథ్యాన్ని కలగలపడం, అన్ని వర్గాలను ఏ విధంగా సమీకృతం చేయాలనే దాంట్లో నేను ప్రాక్టికల్గా కొంత వర్కౌట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నా. కానీ ఇక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే సక్సెస్ అని నేను అనుకోను. రేపు అవకాశం వస్తుంది, కానీ నువ్వు డిజైన్ చేసుకోవడంలో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయిందనుకో, అది నువ్వు లీడర్ కాదు, ఇంకేదో అవుతుంది, ఏదో కలిపితే ఏదేదో రసాయనాలు అయినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు అసలు ఆ బేసిజాలు కూడా ఉండవు. ఎందుకంటే వారి ముఖ్యమంత్రి మీరే కదా కాదు, వారి నేపథ్యం నాకు తెలుసు. వారు రెడ్డిగా ఉన్నప్పటికి కూడా సామాజిక వర్గాలతో ఎట్లా ఉంటాడో వ్యక్తిగతంగా కూడా నేను గతం నుంచి కూడా వారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ సభలో అన్నట్టున్నారు కదా, నా పనంతా అద్దంకి దయాకరే చూస్తుండు, సగం ముఖ్యమంత్రి ఆయన. ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఐడియాలజీకి దగ్గరగా ఆయన పనిచేసినప్పుడు, ఆయన పనిచేసిన ఆఫీసర్స్ పనిచేసినా కూడా మేమందరం సక్సెస్ అయినట్టే లెక్క. అది ఆయన ఒక పెద్దరికంతో దయాకర్కి పదవులు రాలేదు కాబట్టి అందరు తక్కువ చూపుతో చూస్తారేమో అన్నట్టుగా ఆ పదం వాడినా, నేను దాన్నేం తలకెక్కించుకోను. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు. అన్నిటికంటే ఎక్కువ ఏదైనా అంశాలు మనం చెప్తే మంచి అయితే తీసుకోగలుగుతుండ్రు కదా ఎవరైనా, అది మంత్రులైనా ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో. కానీ అది బేస్ కాకుండా సామాజిక నేపథ్యం తెలుసు, కింది వర్గాల యొక్క కష్టాలు కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. నాలాంటి నాయకుడు ఎదగడానికి ఏ విధంగా కష్టపడుతారో కూడా తనకు వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి నాకు ఇంకా పెద్ద సమస్య రాలే. అటు పైన మా నాయకుడు చాలా సీరియస్గా, రాహుల్ గాంధీ గారు అదే నేపథ్యంతో ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు అదే నేపథ్యంతో ఉంటాడు. అందులో మళ్ళీ ఏఐసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు కింది వర్గాల నుంచి ఎదిగొచ్చిన నాయకుడే, ఖర్గే గారు కూడా. సో ఇప్పుడు కాబట్టి నాకు మెంటల్ సింక్ అవుతుంది ఇదంతా కూడా. సో మీరు సింక్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సింక్ అవ్వట్లేదు. అవుతుంది రేపు అయినప్పుడు మురళి చెప్తాడు, అన్న ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు అని అంటే. బట్ ఇంకొకటి నీకు ఎక్స్ట్రా కవర్లో చెప్తుంది ఇంకా, అంటే నాట్ ఈవెన్ పాలిటిక్స్. దయాకర్ ఒక టెస్టే పాలిటిక్స్. ఎందుకంటే దయాకర్ జీరో బడ్జెట్ హీరో. దయాకర్ ఎకనామిక్స్తో పాలిటిక్స్ చేయడు. దయాకర్ సహజంగా వాడు ఒక మారుమూల పల్లెలో, ఒక దళిత పల్లెలో సహజమైన యువకుడు. వాడు దయాకర్ అయింది. ఇప్పుడు వాడిని ఎంపవర్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా చేసుకోగలుగుతున్నాను అన్న దగ్గర నేను సిన్సియర్గా చేసుకుంటా తప్పితే, దొడ్డిదారిన్నో ఇంకో మార్గాన్నో మళ్ళీ దీంట్లో మొడాలిటీస్ ఫాలో కావాలి, నిజాయితీగా ఉండాలి, మనమే కొంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అసలు అద్దంకి దయాకర్ చాలామంది అనుకునే తీరు ఏముంటుంది, ఈయన పెద్ద ఏదో కుటుంబ నేపథ్యం ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు కాదు. ప్రజల్లో నుంచి వచ్చినోడు, కుటుంబాల నుంచి వచ్చినప్పుడు మీ చుట్టూ చర్చ జరగదు. ఆటోమేటిక్గా డబ్బులు ఉంటాయి, ధనం ఉంటుంది, కులం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పైన గాడ్ ఫాదర్ ఉంటాడు, కింద ఉంటారు. అది కాదు, సామాన్యుల నుంచి వచ్చిండు కాబట్టి ఇంత చర్చ మీ చుట్టూ తిరిగేది. సామాన్యునికి అందలం ఎక్కిస్తా అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు చన్నీని మీరు చూడండి, అంటే చన్నీతో పోల్చుకునేంత స్థాయి కాదు. బట్టెన గురించి మీకు చెప్పిన, అంటే కింది వర్గాల నుంచి ఎదిగొచ్చే నాయకత్వానికి సింపుల్ ఆర్డినరీ పర్సనాలిటీ. టుడే ఎంపీ ఆఫ్ కోర్స్, ఎస్టర్డే ఈజ్ సీఎం ఆఫ్ ది పంజాబ్. నేనేమంటున్నా అంటే సీఎం, మంత్రో, ముఖ్యమంత్రో ఇది కాకుండా దయాకర్ ఒక సోషల్ అవేర్నెస్ కొరకు పనిచేయాలనుకున్నాడు. వాడు ఇంత చదువుకున్నా కూడా నేపథ్యం సోషల్ వర్కర్గా ఉండాలనుకున్నాడు. అనూహ్యంగా నేను తెలంగాణ ఉద్యమంతో పెద్ద ఎత్తున నాకు ఒక పెద్ద అప్లాజ్ ఉంది, పెద్ద ఎత్తున దయాకర్ అంటాడు మంచి లీడర్ అన్నట్టుగా ఒక పేరు వచ్చింది. దాన్ని నేను అదే విధంగా సస్టైన్ చేయాలంటే రాజకీయాలు చేయాలి. గెలిచినా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, నేను పార్టీ కొరకు పనిచేసిన, మన వాళ్ళ కొరకు పనిచేసిన, కింది వర్గాల్లో చైతన్యం చేస్తున్న పక్కన పెడితే, దయాకర్కు పవర్ వస్తే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు పవర్ కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఆలోచించే క్రమంలో పవర్ వస్తుందా రాదా అనే దగ్గర మీకు ఒక 2-3 నెలలు తెలుస్తుంది, లేకపోతే 2028 టార్గెట్. కానీ దయాకర్ అంటోడు ఒకటే, ఎవరు అన్నారు ఈ మధ్యన పెద్ద ఆయన, దిగజారితే మళ్ళీ నువ్వు ఎదగలేవు, దిగజారకుండా మన విలువలకు కట్టబడి ఉండగలిగితే రేపటి రోజున అవకాశం వచ్చినప్పుడు నీ ఓడిపోతే నిలబడవచ్చు, దిగజారిపోతే ఓడిపోతే గెలవచ్చు. దట్స్ ట్రూ. ఎవరు మన కమ్యూనిస్ట్ నాయకుడు
చాలా అట్లాంటివి చూస్తుంటావు. ఓహో ఇవి ఎన్రిచ్ చేస్తాయి. సీతారాం యేచూరి గారు. యా. అయితే ఆయన ఐడియాలజీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దిగజారుడు రాజకీయాలు చేయదలుచుకుంటే దయాకర్ అంటేవాడు ఎన్నో పార్టీలు మారు, అంటే పార్టీలు మారిన వాళ్ళంతా దిగజారిన వాళ్ళు అంటలే నేను. నాకు ఒక కమిట్మెంట్ ఏంటంటే నాలాంటోడు నాయకుడు అయితే నాలాంటి వాళ్ళని చాలామందిని నాయకులు కావాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు యూత్ చాలామంది కలిసినప్పుడు ఇట్లనే అంటారు, అన్నా నువ్వు సక్సెస్ కావట్లేవు అన్న. ఇప్పుడు ఇంతమంది అవుతున్నారు, వాళ్ళతో ఏమంటున్నారు నాకు తెలియదు, కానీ నాతో అంటున్నారు నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నీకు తెలియదు ఇంకా. వాళ్ళందరినీ సబటైజ్ చేస్తున్నాను నేను. ఈసారి అది ఎక్కుతాం, ఈసారి అది చేయకపోతే ఒక వారానికి 10 రోజులకు ఒకసారి ఎవరికొకరికి ఇంటికి లంచ్కో డిన్నర్కో పోతున్నాం, సముదాయిస్తున్నాం. అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏంది, త్యాగానికి ఒక 1 ఇయర్ అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా క్యాంపెయిన్ అసలు ఎవరెవరో తెలియని వాళ్ళు దయాకర్ని ఇట్లా ఇది చేయాలి అది చేయాలని అంటున్నారు. బట్ అట్లా చెయ్యాలని ప్రజల నుంచి వస్తుంది కదా, అదే నాకు పెద్ద సంతోషం ఉంటుంది. ఓకేనా, రైట్. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది కావాలని కోరుకుంటున్నాం. సరే అది వస్తుందా రాదా, కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తున్నదే చూద్దాం. నెక్స్ట్, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది, దాదాపు 421 హామీల వరకు ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా ఒక 20 హామీల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ కానీ, కరెంటు కానీ, కొంత రైతు రుణమాఫీ కానీ కొన్ని తీర్చింది. కానీ ప్రధానంగా రైతు భరోసా కానీ, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే ఈ పెన్షన్లు పెంపుదల కానీ, వృద్ధుల వితంతువుల పెన్షన్లు పెంపుదల కానీ, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి, వాటన్నిటినీ పక్కదో పట్టేసి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే. రైతు భరోసా సంక్రాంతి నుంచి ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. రైతు రుణమాఫీ జరుగుతూనే ఉంటుంది టెక్నికాలిటీస్ని బట్టి. ఇప్పుడు మహిళలకు సంబంధించిన 2500 రూపాయల సంబంధించి ఇప్పుడు జనగణన జరుగుతున్నది కదా, ఇప్పుడు ఎన్యుమరేషన్. దానికి సంబంధించిన దాంట్లో నిరుద్యోగ యువతది వస్తుంది, మన మహిళలకు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది వస్తుంది. తర్వాత రేషన్ కార్డ్స్ కొన్ని చేయాల్సి ఉంది. వీటిని ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్తో ఫిల్ అవుతాయి.